రెండో రోజు ప్రజా ప్రస్థానంలో భాగంగా వేంపల్లిలో వైఎస్ షర్మిల ప్రస్తుతం ప్రజలతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అతీతంగా అందరికీ సొంత బిడ్డల్లా తన తండ్రి స్థానంలో ఉండి మేలు చేయాలనుకున్నారు. అవునా కాదా? చాలా ఇబ్బంది ఉంది మేడం. మేము కాలేజ్ సరిగ్గా సీట్ కావాలి మేడం. మాకు చాలా ఇబ్బంది. మా కాలేజ్ వారు కూడా సరిగ్గా రావాలి మేడం. ఇంకొంతమంది పిల్లలు ఉన్నారు, పేద పిల్లలు. ఈ పిల్లల స్కాలర్షిప్లు రావడం లేదని కంప్లైంట్ చేస్తున్నారు. అసలు మనసు లేని ప్రభుత్వం అమ్మా ఇప్పుడున్నది. రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలకు 4% ఇచ్చాడు. అంతేకాకుండా పేద పిల్లలకు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలని ఎవరు ఏ కోర్సు చదువుకుంటామన్నా ఆ కోర్సుకు ఎంత అవసరం ఉంటుందో మొత్తం అంతా ఇచ్చే ఏర్పాట్లు చేశాడు. అవునా కాదా? మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఎక్కడికక్కడ దానికి తూట్లు పొడుస్తుంది. వీళ్లకు పేద పిల్లలంటే విలువ లేదు, వారి చదువులంటే శ్రద్ధ లేదు, రైతులంటే విలువ లేదు, వారంటే చిన్న చూపు. అవునా కాదా? ఎవరు అధైర్యపడొద్దని మీకు ధైర్యం చెప్పమని జగనన్నను అదే పనిగా పంపడం జరిగింది. రాజుల రాజ్యం వస్తుంది, జగనన్నతోనే అది సాధ్యం. అది వచ్చినప్పుడు మనకు మళ్ళీ మంచి కాలం వస్తుంది. ఏమో అందరం నమ్ముదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరుద్దాం. ఈ కాంగ్రెస్ టీడీపీలను నమ్మద్దు. రూపాయలు ఇస్తున్నారట. వీళ్లకు సరిపోవడం లేదు. 40 రూపాయలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్లతో పాటు మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు వీళ్లకు సబ్బులకు దానికి కేవలం నెలకు 50 రూపాయలు ఇస్తారట. ఏమొస్తాయండి సబ్బులు షాంపూలు దీంతో? అది కూడా ఎవరా? కనీసం తినడానికి తిండి మెచ్చార్జీలను పెంచమని కోరుతున్నారు ఈ పిల్లలంతా. మీతో పాటు మేము కోరుతున్నామన్నా. రాజన్న రాజ్యం వస్తుంది, జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. అప్పటి వరకు ఇది జరగాలని నమ్మకం. కంపల్సరిగా అవుతాడు. అయిన వరకు మనం పోరాడదాము అని చెప్పారు. అంతవరకు పోరాడదాం. చేయి చేయి కలుపుదాం, ఒకటవుదాం. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను